కరీంనగర్ నగరపాలక సంస్థ పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా మారింది. కార్పొరేషన్ పరిధి పెరుగుతున్న కొద్దీ సమస్యల సుడిగుండంలో చిక్కుకుంటోంది. స్మార్ట్ సిటీ హోదా తెచ్చుకున్న నగరం ప్రధాన రహదారులను కొత్త శోభతో ముస్తాబు చేసుకున్న శివారు కాలనీల్లో మాత్రం ప్రజలకు చుక్కలు కనిపిస్తున్నాయి. పేరుకే కార్పొరేషన్, కానీ కనీస మౌలిక సదుపాయాలు లేక స్థానికులు నిత్యం తీవ్ర అస్వస్థతకు, ప్రమాదాలకు గురవుతున్నారు. ఎన్నికలకు ముందు కార్పొరేషన్లో 5 గ్రామాలను విలీనం చేశారు. దానికి 5 ఏళ్ల క్రితం మరో 3 గ్రామాలను చేర్చారు. ఇలా పరిధిని పెంచుకుంటూ పోవడంతో నగర జనాభా వేగంగా విస్తరించింది. కానీ విలీనమైన ఈ 8 ప్రాంతాల్లో అభివృద్ధి మాత్రం పూర్తిగా కుంటుపడింది. 2 ఏళ్ల క్రితం రోడ్ల నిర్మాణం చేపడతామని చెప్పి తవ్వకాలు జరిపిన అధికారులు ఆ తర్వాత దాన్ని పట్టించుకోవడమే మానేశారు. రేకుర్తి, తీగలగుంటపల్లి, మల్కాపూర్, బొమ్మకల్ వంటి ప్రాంతాల్లో తవ్విన గుంతలు అలాగే ఉండిపోవడంతో మట్టి పేరుకుపోయి చిన్నపాటి వర్షానికే చెరువులను తలపిస్తున్నాయి. శివారు కాలనీలైన రామచంద్రపూర్ కాలనీ, అయోధ్యనగర్, కట్టరాంపూర్, కాళోజీనగర్ తదితర ప్రాంతాల మీదుగా నడవాలన్నా, వాహనాలపై వెళ్లాలన్నా జనం ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకోవాల్సి వస్తోంది. రోడ్లు పూర్తిగా గుంతలమయంగా మారడంతో ఆటో డ్రైవర్లు సహా ఈ ప్రాంతాలకు రావడం లేదని స్థానికులు వాపోతున్నారు. ఇక వర్షం నీరు రోడ్లపై నిలిచిపోవడంతో పాఠశాలల విద్యార్థులు, బైక్ వంటి ద్విచక్ర వాహనదారులు తరచూ కిందపడి తీవ్రంగా గాయపడుతున్నారు. ఈ గుంతల రోడ్లపై ప్రయాణించడం వల్ల చాలా మంది స్థానికులు తీవ్రమైన వెన్నునొప్పి సమస్యలతో ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ కాలనీ పేరు ఎప్పుడుతో నమ్మో అంత గుంటలమయం ఉంటుంది, అట్లా అచ్చుడు ఇబ్బందిగా ఉంటుందని ఎవరు రావట్లేదు. మాకు కూడా ఎటన్నా వెళ్ళాలంటే బ్యాక్ పెయిన్లు వస్తున్నాయి. దాదాపు ఇటు 50% అందరికీ బ్యాక్ పెయిన్లే ఉన్నాయి ఈ రోడ్ చేయబట్టి. ఒక 1.5 year కింద రోడ్ వేసిర్రు, మళ్ళీ ఇప్పుడు అన్ని గుంతలు అయినాయి. వర్షం కొట్టిందంటే వెళ్ళాలంటే భయం వేస్తుంది. ఈ బాగా గుంతలు. ఎటు ఈ శివారు ప్రాంతం బస్టాండ్కి వెళ్ళాలన్నా, ఇటు స్టేడియం వెళ్ళాలన్నా, ఎటు వెళ్ళాలన్నా కూడా ఇక్కడ బాగా ఇబ్బందికరంగా ఉన్నది. బండ్లు కింద పడిపోతాయి సారు, నడిచేందుకు పిల్లలు ఇబ్బంది, స్కూల్ బస్సులు చూత పోతలేవు, ఇక అన్ని బైకులు ఎవైనా పోతలేవు. కొంచెం దయచేసి రోడ్డు మంచిగా చేపియాలి. జారి పడతాను, బండ్లతోని రాగానే జారి కింద పడతాను. 2 పిల్లలు పడిపోయారు మొన్న 2 ఆ బురదల. ఎట్లా ఇక దయచేసి మీరు ఈ రోడ్డు కింద పడతాను, తెలివాక వచ్చి అందులో పడిపోతాను. స్కూల్ పిల్లలను దించడానికి బాగా అవస్థలు అవుతున్నాయి. ఇక్కడ మొక్కలు మంటి నీళ్ళు వస్తున్నాయి వర్షం పడితే. ఈ రోడ్డు మేమే తాత్కాలికంగా వేసుకున్నాం. ఇప్పుడు నీళ్లు వస్తలేవు, కానీ ఇటు పిల్లలకు తీసుకుపోవడానికి బాగా కష్టమవుతుంది. మొన్న 2 అడ్డం పడ్డారు ఇక్కడ స్కూలు పిల్లలు. కేవలం శివారు ప్రాంతాలే కాకుండా నగర నడిపొట్టున సైతం తవ్వి వదిలేసిన గుంతలు నిత్యం ప్రమాదాలకు కారణమవుతున్నాయి. స్మార్ట్ సిటీ నిధులతో మెయిన్ రోడ్లను అద్భుతంగా నిర్మించిన అధికారులు అంతర్గత రోడ్ల పరిస్థితిని పూర్తిగా విస్మరించారు. కార్పొరేషన్లో విలీనం చేయడంతో పన్నులు విపరీతంగా పెరిగాయే తప్ప తమకు బదిలీ అయిన సౌకర్యాలు సున్నా అని స్థానికులు ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో డ్రైనేజీ నీరంతా రోడ్లపైనే ప్రవహిస్తూ దుర్గంధం వెదజల్లుతోంది. కనీసం ఈ ఏరియాకు పట్టించుకున్న నాదుడు లేడు, ఎవరు వచ్చి చూసేటట్టు కూడా లేరు ఈ ఏరియాకు. మాకు కూడా బాగా ఇబ్బంది అవుతుంది. ఇంటికి పోదాం అంటే కూడా భయం వస్తుంది. వర్షం పడ్డా అంటే బాగా ఇబ్బంది. ఇంకా మాకు కనీసం వచ్చి పట్టించుకుంటే రాజకీయ వ్యక్తి కూడా ఎవరు లేరు ఇక్కడ. ఆ రోడ్ అంతా కచర ఉంది, మొత్తం పెద్ద పెద్ద గుంతలు ఉన్నాయి. బండ్లు రావడానికి చాలా ఇబ్బంది అవుతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే వర్షం పడితే నడవడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది ఈ రోడ్ అంతా. ఎవరైనా చిన్నపిల్లల్ని తీసుకొని పోవడానికి, అటు ఇటు వెళ్ళడానికి కూడా మొన్న ఒక పర్సన్ అడ్డం పడ్డాడు. చిన్నపిల్లలకి దెబ్బలు తాగినాయి. చాలా ఇబ్బందికరంగా ఉంది రోడ్ అంతా. పెద్ద పెద్ద గుంతలు అయినాయి. ఆ వర్షానికి మళ్ళీ వెహికల్ వెళ్ళడం రావడం కానీ, బైక్లో వెళ్ళడానికి కూడా చాలా కష్టంగా ఉంది. గతంలో ఈ విషయమై ప్రజలు అనేక రకాల ఆందోళన కార్యక్రమాలు, ధర్నాలు నిర్వహించినప్పటికీ పాలకులు, అధికారుల్లో చలనం రావడం లేదు. ప్రతిసారి ఎన్నికల సమయంలో ప్రజాప్రతినిధులు వచ్చి రకరకాల హామీలు ఇస్తున్నారే తప్ప ఎన్నికలు ముగిశాక సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు మండిపడుతున్నారు. తక్షణమే స్పందించి ఈ రోడ్ల గుంతలను పూడ్చి డ్రైనేజీ వ్యవస్థలను మెరుగుపరచాలని, ప్రాణాపాయాలు లేకుండా చర్యలు తీసుకోవాలని కరీంనగర్ నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు.